హలో ఎవ్రీవన్. ఈరోజు మనం టెరీజియం అంటే ఏంటో దాని గురించి తెలుసుకుందాం. నేను డాక్టర్ ప్రణీత్, చీఫ్ సర్జన్, షార్ప్ విజన్ ఐ హాస్పిటల్. మన ఐలో నల్లగుడ్డు అంటే కార్నియా, సెంటర్ పార్ట్ ఆఫ్ ఐ కార్నియా అంటారు. దాని పక్కన తెల్లగుడ్డు అంటారు, దాన్ని స్క్లెరా అంటారు. దానిపైన కంజంక్టివా అని ఉంటుంది. చాలామందికి నల్లగుడ్డు మీద ఒక సన్న పొరలాగా వస్తుంది, దాన్ని టెరీజియం అంటారు. యూజువల్గా చిన్న స్కిన్ లాగా ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. ఇది చాలా కామన్ కార్నియల్ డిజీజ్. చాలామందికి మనం చూస్తుంటాం. మోస్ట్లీ యూవీ రేస్ ఎక్కువ ఎక్స్పోజ్ అయిన వాళ్ళకు, అంటే ఎక్కువ ఎండలో తిరిగే వాళ్ళకి, డస్ట్లో తిరిగే వాళ్ళకి, లేకపోతే ముందు ఎప్పుడైనా దెబ్బ తగిలిన వాళ్ళకి, లేకపోతే కొన్నిసార్లు బాగా అలర్జీ ఉన్న వాళ్ళకి దాన్ని సూడో టెరీజియం అంటారు. వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ టెరీజియము కొంతమందికి చిన్నగా అలానే ఉండిపోతుంది, కొంతమందికి ప్రోగ్రెస్ అవుతుంది. ప్రోగ్రెసివ్ టెరీజియం అంటే నల్లగుడ్డు నుంచి కన్నుపాప వరకు ఇలా పెద్దగా వస్తుంది. దాంతో విజన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. చిన్నవి టెరీజియమ్స్ చాలా చిన్నగా ఉంటాయి, సైడ్కే ఉంటాయి. దానివల్ల ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. దాన్ని చాలా మటుకు అబ్జర్వ్ చేస్తుంటాం, అలానే వదిలేసేయచ్చు. బట్ కొంతమందికి చిన్న టెరీజియమ్స్ ఉన్నా కూడా వాటరింగ్, ఇరిటేషన్, రెడ్నెస్ వస్తుంది. అలాంటి వాటికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో టెరీజియంకి ట్రీట్మెంట్ ఏంటి అంటే డ్రాప్స్తో, మందులతో మాత్రం తగ్గదు. చిన్న టెరీజియమ్స్ అంటే ప్యూపులరీ యాక్సిస్ అంటే కన్నుపాప వరకు రానివి, చాలా చిన్నవి, మైల్డ్వి, ఏం సిమ్టమ్స్ లేనివి అలానే వదిలేసి అబ్జర్వ్ చేస్తాం. పెద్ద టెరీజియమ్స్ అంటే కన్నుపాప వరకు పెరిగి చూపు ఎఫెక్ట్ అయ్యే వాళ్ళకి మాత్రం ఇమీడియట్గా సర్జరీ చేస్తాం. సర్జరీ చాలా ఈజీ సర్జరీ ఉంటుంది. దీన్ని టెరీజియం ఎక్సిషన్ విత్ కంజంక్టివల్ ఆటోగ్రాఫ్ట్ అంటాం. అంటే టెరీజియంని నల్లగుడ్డు మీదకి తీసేసి ఆ వచ్చిన ఏరియాలో బేర్ స్క్వేర్ అంటే అలానే వదిలేయకుండా పక్కనున్న నార్మల్ స్కిన్ తీసి అక్కడ వేస్తాం. అంటే కంజంక్టివా తీసి అక్కడ మళ్ళీ నార్మల్గా చేసేస్తాం. దాన్ని అలా అతికించడాన్ని గ్లూతో అతికిస్తాం. చాలా సింపుల్ సర్జరీ అది. పెద్దగా పెయిన్ కూడా ఉండదు. ఒక 1 to 2 వీక్స్లో రికవరీ అయిపోతుంది. సో టేక్ హోమ్ పాయింట్ ఏంటంటే నల్లగుడ్డు మీద ఏమైనా పొర వస్తే అవి ఇవి మందులు వాడకుండా డాక్టర్కి వెళ్ళి చెకప్ చేయించుకోండి. చిన్నగా ఉంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, పెద్దగా ఉంటే సర్జరీ చేసి తీసేస్తారు. చాలా సింపుల్ సర్జరీ అది. థ్యాంక్ యూ.